అమరావతి నిర్మాణంలో భాగస్వామిగా మారే అవకాశాన్ని అందుకునేందుకు ప్రపంచ దేశాలు ఒక్కొక్కటి ఆసక్తి ప్రదర్శిస్తున్నాయి. ఇప్పటికే సింగపూర్, జపాన్కు చెందిన సంస్థలు రాజధాని నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేయగా, తాజాగా మలేషియాకు చెందిన ఇస్కాండర్ కంపెనీ కూడా ఆసక్తి చూపింది. సింగపూర్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు బృందంతో సమావేశమైన ఆ సంస్థ ప్రతినిధులు రాజధాని ప్రాంత అభివృద్ధిలో తమ అనుభవాన్ని దృశ్య రూపంలో వివరించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సింగపూర్లో అడుగుపెట్టిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించే పనిలో పడ్డారు. విజయవాడ నుంచి చెన్నై మీదుగా సింగపూర్ చేరిన చంద్రబాబు షాంగ్రిల్లా హోటల్లో మలేషియాకు చెందిన అతిపెద్ద పట్టణాభివృద్ధి సంస్థ అయిన ఇస్కాండర్ మలేషియా ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. రాజధాని ప్రాంత అభివృద్ధిలో తమకున్న అనుభవాలను ఆ కంపెనీ ప్రతినిధులు దృశ్య రూపంలో వివరించారు. మలేసియాలోని 5 ప్రధాన జోన్లలో మౌలిక సదుపాయాల కోసం ఆ సంస్థ $300 మిలియన్ వెచ్చించింది. మలేషియాలోని మెడిని అనే ప్రాంత అభివృద్ధి కోసం అక్కడ ప్రత్యేకంగా ఇస్కాండర్ మెడిని డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. ఈ అథారిటీలో ఇస్కాండర్ సంస్థతో పాటు మలేసియా, అబుదాబి ప్రభుత్వాలు కూడా భాగస్వాములుగా ఉన్నాయి. మెడిని ప్రాంతాన్ని తాము ఎలా అభివృద్ధి చేశామన్న దానిపై ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు. రాజధాని అమరావతిలో కూడా అదే తరహాలో అభివృద్ధి చేయడంపై చంద్రబాబు వారితో చర్చించారు. ఆధునిక మౌలిక వసతుల కల్పన, పెట్టుబడిదారులకు అనువైన వాతావరణం కల్పించడం తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సుసాజయ అభివృద్ధి జోన్లో 2300 ఎకరాల విస్తీర్ణంలో పట్టణాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఇస్కాండర్ కంపెనీ ప్రతినిధులు వివరించారు. తమకున్న అనుభవం బిజినెస్ పార్కుల ఏర్పాటుకు దోహదపడిందని తెలిపారు. ల్యాండ్ టైటిల్, భూముల బదిలీలో అనుసరించాల్సిన భద్రతా చర్యలు, నేరాలను అరికట్టడంపై న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా పేర్కొన్నారు. అమరావతి నగర అభివృద్ధిపై చంద్రబాబు తన ఆలోచనలను వారికి వివరించారు. అంతర్జాతీయ నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు చేస్తున్న కృషిని వారితో పంచుకున్నారు. సింగపూర్లో 2 రోజుల పాటు గడపనున్న చంద్రబాబు బృందం ఇవాళ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ఇచ్చే విందు కార్యక్రమంలో పాల్గొననుంది. అమరావతి నగరాభివృద్ధి, స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై చర్చించనుంది. సాయంత్రం సౌత్ ఏషియన్ స్టడీస్ ఇన్స్టిట్యూట్లో చంద్రబాబు కీలకోపన్యాసం చేస్తారు.